నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నీట్ యూజీ పేపర్ లీకేజ్ వివాదాల నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టిన సిబిఐ బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కుల వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది. అలాగే బీహార్లో పేపర్ లీక్, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైన విచారించనుంది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసులో నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చినట్లు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, 420 మోసం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఇక పేపర్ లీక్ ఆరోపణలతో కేసులు నమోదైన బీహార్ రాజధాని పాట్నాకు, గుజరాత్ లోని గోధ్రాకు 2 సిబిఐ బృందాలు వెళ్లాయి. ఈ 2 రాష్ట్రాల్లో పోలీసులు నమోదు చేసిన కేసుల విచారణను తమ పరిధిలోకి తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సిబిఐ అధికారి ప్రతినిధి తెలియజేశారు. బీహార్లో సిబిఐ అధికారులపై దాడి జరిగింది. ఇక ప్రశ్నాపత్రం లీకు కేసులో విచారణకు వెళ్లిన సిబిఐ అధికారుల బృందంపై బీహార్లో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ జరిపేందుకు శనివారం సాయంత్రం బీహార్లోని నవాడా సమీపంలో ఉన్న కసియాదేవ్ గ్రామానికి సిబిఐ అధికారులు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు స్థానికులు సిబిఐ వాహనాల చుట్టూ గుమ్మిగూడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబిఐ అధికారులు స్థానిక రౌజోలి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయగా పోలీసులు వచ్చి స్థానికులను అడ్డుకున్నారు. ప్రభుత్వ పనికి అడ్డంకులు కల్పించడం, దాడి చేయడం వంటి ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేశారు. నీట్ యూజీ పరీక్షలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం కొత్త విషయాన్ని గుర్తించింది. పరీక్షా పత్రాలను ఎన్టీఏ డిజిటల్ లాక్లు కలిగి ప్రత్యేక బాక్సుల్లో పరీక్షా కేంద్రాలకు పంపిందని, కానీ ఇవి తీరా పరీక్ష మొదలయ్యే సమయానికి తెరుచుకోలేదని పేర్కొంది. వాస్తవానికి ఇవి పరీక్ష ప్రారంభానికి ముందు ఆటోమేటిక్ గా తెరుచుకోవాలి. కానీ పలు కేంద్రాల్లో డిజిటల్ లాక్లు పనిచేయకపోవడంతో మాన్యువల్ గా బాక్సులను తెరవాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులకు ఆలస్యంగా ప్రశ్నపత్రాలు అందాయి. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షలలో అక్రమాలు, మోసాలు జరిగాయని, పలుచోట్ల కేసులు నమోదైనట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ఇక దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటగా నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ తర్వాత ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ కి పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం ఇండియా ట్రేడ్ ఎమోషన్ ఆర్గనైజేషన్ ఐటీపీఓ చైర్మన్ ఎండీగా ఉన్న ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ క్రమంలోనే నీట్ లీక్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా ఉండగా నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వాగతించింది. సమగ్ర విచారణ కోసం సిబిఐకి బదిలీ చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలియజేసింది. పరీక్ష నిర్వహణ చుట్టూ వివాదాలు నెలకొన్న వేళ సత్వరమే స్పందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్లకు ఐఎంఏ కృతజ్ఞతలు తెలియజేసింది. నీట్ పీజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల అనివార్యమైన పరిణామమని మేము విశ్వసిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా బలమైన యంత్రాంగాన్ని మేము ఆశిస్తున్నాం అని ఐఎంఏ తెలిపింది. మెడికల్, డెంటల్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ సకాలంలో ప్రారంభమయ్యేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది. కాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లతో పాటు ఎన్డీఏకి సంబంధించిన ఇతర వెబ్ పోర్టళ్లు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయని వస్తున్న ఇటీవల వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఇక నీట్ పరీక్షలకు సంబంధించి రకరకాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీట్ విషయంలో చాలా పారదర్శకంగా వెళ్తుంది. ఎవరైనా సరే దీంట్లో గనక పాల్పడిన వాళ్ళు ఎవరున్నా కూడా శిక్షకు అర్హులే, ఊరుకునేది లేదు అనే విధంగా అడుగులు ముందుకేస్తూ సిబిఐకి ఈ కేసును అప్పగించడాన్ని దేశవ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ప్రతిరోజు చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందితో సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్ బలాన్ని పెంచితే, లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలా మందికి చేయడానికి కారణమవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు రిక్వెస్ట్ చేసేదైనా మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు కూడా తెలియాలని.
మన ఛానల్ బ్రేక్ ఈవెన్ చేరుకునే వరకు మన ఛానల్ ఎక్విప్మెంట్ అలాగే రెంట్ బేస్ మీద చిన్న ఆఫీస్ తీసుకోవాలి, అలాగే ప్రజల వాయిస్ని ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిగా మారాలి అంటే ప్రతి విలేజ్లోకి వెళ్ళాలి, ప్రతి సమస్య స్థలానికి వెళ్ళి వాస్తవాలను తెలియజేయాలి. ఇవన్నీ జరగాలి అంటే ఆర్థికంగా ఛానల్ కొంత సెటరైట్ అవ్వాలి. అంత సెటరైట్ నా ఒక్కదాని వల్ల కాదు. ఈరోజు ఈ ఛానల్ 6 నెలల్లోనే ఇంత డెవలప్ అయిందంటే మీ అందరూ చూపిస్తున్న ఆదర అభిమానాలే కారణం. సో అలాగే సపోర్ట్ చేసే విషయంలో కూడా మీ అందరూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ జాతీయవాదాన్ని, దేశం ప్రథమం కుటుంబం తర్వాత అనే విధానాన్ని నిష్పక్షపాతంగా ప్రతి వార్తను మీకు తెలియజేస్తున్నాము మన ఛానల్ ద్వారా. ఇది మన ఛానల్ అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఏ రోజైతే మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో ఖచ్చితంగా మీ అందరితో దాన్ని షేర్ చేసుకొని ఆ రోజు నుంచి మీ సహాయాన్ని అడగకుండానే మన ఛానల్ని వాస్తవాలు చెప్పడంలో ముందుకు తీసుకొని వెళ్తాను. అప్పటి వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మన ఛానల్ చూస్తున్న వాళ్ళలో చాలా మంది వ్యాపారవేత్తలు ఉండొచ్చు. మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సహాయం చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించగలరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.